10,000 స్పాన్సర్ చేసినాము. మందిర స్థలం కొరకు 10,000 స్పాన్సర్ చేసి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయినాక మేము 18వ తారీఖు వెళ్ళినాం కదా. 28, 29 తారీఖు మా సార్కు అసలు ఆయనకి ఏమి ఆ వ్యాధి లేదు. బ్రెయిన్లో కొంచెం క్లాట్ అయింది, బ్లడ్ క్లాట్ అయింది అన్నారు. ఆ దినము ఉండమన్నారు కానీ మేము ఉండలే, హాస్పిటల్ అడ్మిట్ అవ్వమన్నారు, ఉండలేదు. మళ్ళీ ఆ నైటే బాగా సీరియస్ అయింది. సీరియస్ అయిన తీసుకొని వెళ్ళాక హాస్పిటల్లో బాగా సీరియస్ అయ్యి పిడిసి వచ్చింది సార్. పిడిసి వచ్చినాక 5 రోజులు అడ్మిట్ అయి ఉన్నాము హాస్పిటలే. అడ్మిట్ అయి ఉన్నాము. అప్పుడు ఎందుకంటే ఆ స్థితిలో నేను దేవుని దగ్గర సాక్షిగా ఉంటా, దేవా నా భర్తను కాపాడుతండ్రి అని ఏడ్చుకున్నా. కాకపోతే మొదటిసారి మేము వచ్చిన రోజు సాక్ష్యం చెప్పలేకపోయాను, అది సారు చెప్పుకున్న దేవుడికి. అయ్యగారు వందనాలు, అమ్మగారికి వందనాలు, సంఘం అంతటికి వందనాలు. మాది కరీంనగర్ అండి. అయితే 2025లో మే నెలలో వచ్చినాం మేము ఇక్కడికి. 11వ తారీఖు వచ్చినాం. 11వ తారీఖు వచ్చినప్పుడు మా పెద్ద బాబును దర్శించాడు దేవుడు, మా యొక్క అమ్మాయిని మా పాపను కూడా దర్శించాడు దేవుడు. ఆ తర్వాత మేము వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత మళ్ళా 18వ తారీఖు వచ్చినాం. మే 18వ తారీఖు వచ్చినాం. మే 18వ తారీఖు వచ్చి 10,000 స్పాన్సర్ చేసినాము. మందిర స్థలం కొరకు 10,000 స్పాన్సర్ చేసి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయినాక మేము 18వ తారీఖు వెళ్ళినాం కదా. 28, 29 తారీఖు మా సార్కు అసలు ఆయనకి ఏమి ఆ వ్యాధి లేదు. చిన్నగా షుగర్ వచ్చిండే అంత ముందు. అయితే 28కి బాగలేడు, బాగా మెడలు షేక్ అవుతున్నాయి. ఇక షేక్ అవుతుంటే హాస్పిటల్ తీసుకెళ్ళాం. హాస్పిటల్ తీసుకుపోతే డాక్టర్ అన్నారు ఈయనకు కొంచెము అది బ్రెయిన్లో కొంచెం క్లాట్ అయింది, బ్లడ్ క్లాట్ అయింది అన్నారు. ఆ దినము ఉండమన్నారు కానీ మేము ఉండలే, హాస్పిటల్ అడ్మిట్ అవ్వమన్నారు, ఉండలేదు. మళ్ళీ ఆ నైటే బాగా సీరియస్ అయింది. సీరియస్ అయిన తీసుకొని వెళ్ళాక హాస్పిటల్లో బాగా సీరియస్ అయ్యి పిడిసి వచ్చింది సార్. పిడిసి వచ్చినాక ఆ డాక్టర్లు అంతా వెతివేసి వేరే హాస్పిటల్కి వెళ్ళాలి, మా దగ్గర మిషన్ లేవు, ఏం లేవు అని చెప్పిన వాళ్ళే పంపించిండ్రు దగ్గర హాస్పిటల్కి. పంపించినాక 5 రోజులు అడ్మిట్ అయి ఉన్నాము హాస్పిటలే. అడ్మిట్ అయి ఉన్నాము. అప్పుడు ఎందుకంటే ఆ స్థితిలో నేను దేవుని దగ్గర సాక్షిగా ఉంటా, దేవా నా భర్తను కాపాడుతండ్రి అని ఏడ్చుకున్నా. కాకపోతే మొదటిసారి మేము వచ్చిన రోజు సాక్ష్యం చెప్పలేకపోయాను, అది సారు చెప్పుకున్న దేవుడికి. అయితే ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళా కొంచెము సీరియస్గా మరి అస్వస్థగా ఉంటున్నారు సార్. కాబట్టి ఆయన కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడు జూన్ నుంచి ఇప్పటి వరకు మందులు వాడుతూనే ఉన్నారు సార్. నెలకు 7,000 రూపాయల మందులు అవుతున్నాయి సార్. అయితే ఇప్పుడు మళ్ళీ అస్వస్థగా ఉంటున్నాడు. మందులు ఆపేసుడా ఏం చేసుడో అర్థం కాని పరిస్థితుల్లో. మీ హస్బెండ్ వచ్చారా సార్? మా కుటుంబం అంతా వచ్చింది సార్. పెద్ద బాబు వివాహ విషయంలో ప్రార్థన చేయండి, చిన్న బాబు జాబు విషయంలో ప్రార్థన చేయండి. మీ బాబు విషయంలో దర్శించారండి. ఏం సాక్ష్యం ఉండమ్మా మీ బాబు విషయంలో? 7 సంవత్సరాల నుంచి నీకు ఒక సర్పము వెంటబడుతుందని చెప్పారు సార్. ఆ సర్పము ద్వారా నువ్వు ఎక్కడ అదేంటి బిజినెస్ పెట్టాలని చాలా ఆలోచిస్తున్నావు, కానీ ఆ బిజినెస్ మీ యొక్క స్నేహితుడు శ్రీన్ అనే వ్యక్తి, అంటే మీరు కొన్ని అక్షరాలు చెప్పారు సార్. అక్షరాలు ఈయనతోటి నీకు బిజినెస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు సార్. ఆయన జాబ్ ఒక కాడ చేసి వదిలేసి అంటే అది అయిపోయింది. అయిపోయి ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో చేస్తున్నారు సాఫ్ట్వేర్ గా సార్. ఇవన్నీ కూడా చెప్పేశారు సార్. ఇప్పుడు జాబ్ వచ్చింది, జాబ్ చేస్తుండు, పెద్ద బాబు చేస్తున్నాడు. చిన్న బాబు కావాలి జాబ్ సార్. జాబ్ వస్తుందమ్మా. గాడ్ బ్లెస్. దేవుడు